హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 4 వారాలని విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఇక 4వ వారం ఎలిమినేషన్లో భాగంగా సోనియా ఎలిమినేట్ అయ్యి బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చేసింది. ఇక సోనియా ఎలిమినేషన్ అయిన గంటల వ్యవధిలోనే బిగ్ బాస్ 5వ వారం ఎలిమినేషన్ కోసం నామినేషన్ ప్రక్రియనైతే ప్రారంభించాడు. ఇక ఈ వారం కూడా బిగ్ బాస్ మరోసారి ఫేస్ టు ఫేస్ నామినేషన్స్ అయితే పెట్టడం జరిగింది. ఇక ఈ వారం బిగ్ బాస్ ఇచ్చిన నామినేషన్ టాస్క్లో భాగంగా ప్రతి ఒక్క సభ్యుడు కూడా ఇద్దరిని అనర్హులుగా భావించి బయటకు పంపించడానికి ఇద్దరిని నామినేట్ చేయాలని బిగ్ బాస్ అయితే చెప్పడం అయితే జరిగింది. ఇక ఒక్కొక్కరు వచ్చి ఇద్దరిద్దరు సభ్యుల పేర్లు చెప్పి వారిని నామినేట్ చేస్తూ వారి చెంపపై ఎలిమినేట్ అంటూ ఒక స్టాంప్ వేయాలి అంటూ చెప్పడం అయితే జరిగింది. ఇక బిగ్ బాస్ నామినేషన్ ప్రక్రియను ప్రారంభించగానే నబీల్ని పిలిస్తే నబీల్ వచ్చి నిఖిల్ను నామినేట్ చేయడం అయితే జరిగింది. నబీల్ నిఖిల్ని నామినేట్ చేస్తూ చెప్పిన రీజన్కి అయితే నిఖిల్ ఇక చివరగా ఏమీ చెప్పలేక నోరు మూసుకొని నీ నామినేషన్ నేను యాక్సెప్ట్ చేస్తున్నా అని చెప్పాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడింది. ఇక నబీల్ చెప్పిన ఆ రీజన్ ఏమిటి అంటే, నామినేట్ చేసిన తర్వాత నబీల్ మాట్లాడుతూ నువ్వు చీఫ్గా ఫెయిల్ అయ్యావు, అలాగే ఒక కంటెస్టెంట్గా కూడా ఫెయిల్ అయ్యావు అంటూ నబీల్ చెప్పడంతో నిఖిల్ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యి నేను చీఫ్గా ఏం ఫెయిల్ అవ్వలేదు, కంటెస్టెంట్గా కూడా ఏమీ ఫెయిల్ అవ్వలేదు, కంటెస్టెంట్గా కూడా ఫెయిల్ మాత్రం అవ్వలేదు, నా పని నేను చేశాను, అన్ని టాస్కుల్లో నా వరకు నేను 100% ఇచ్చాను అంటే నువ్వు 100% ఇచ్చావా లేదా అన్నది కాదు, చీఫ్గా అయితే ఖచ్చితంగా ఫెయిల్ అయ్యావు, వేరొకరికి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి నువ్వు మాట మార్చుకోవడం ఏంటి, అది ఈ హౌస్లో పనికిరాదు, ఆ ప్రవర్తన ఉన్నవారు ఈ హౌస్కి అనర్హులుగా భావించే నేను నిన్ను నామినేట్ చేస్తున్నాను అంటూ చెప్పడంతో నిఖిల్ ఫైర్ అయ్యి నేను ఎవరికి ఇన్ఫ్లుయెన్స్ అవ్వలేదు, నేను ఇన్ఫ్లుయెన్స్ అయ్యాను అని మీరు ఎలా అనుకుంటున్నారు అంటే అది నిన్న వీకెండ్లో నాగార్జున సార్ కూడా కన్ఫర్మ్ చేశారు కదా, నువ్వు ఖచ్చితంగా సోనియాకి ఇన్ఫ్లుయెన్స్ అయ్యే గత వారం జరిగిన టాస్క్లో నన్ను టాస్క్ నుంచి అవుట్ చేశావు, అది సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ టాస్క్, నేను ఉండింటే మరో టాస్క్ మనం గెలిచేవాళ్ళం, దీంతో మరో వైల్డ్ కార్డు కూడా బయటనే ఆగిపోయేవారు కదా అంటూ నబీల్ మాట్లాడటంతో నిఖిల్కి నోట మాట రాలేదు. దీంతో నబీల్ చెప్పిన పాయింట్కి నిఖిల్ యాక్సెప్ట్ చేసినట్టుగా అర్థమైపోయింది. దీంతో ఫైనల్గా నబీల్ మాట్లాడుతూ నువ్వు ఖచ్చితంగా అయితే చీఫ్గా ఫెయిల్ అయ్యావు, కఠిన నిర్ణయాలు తీసుకోలేకపోయావు, ఇన్ఫ్లుయెన్స్ అయితే అయ్యావు అంటూ నామినేషన్ చేయడం జరిగింది. దీంతో నిఖిల్ కూడా నేనేమీ ఫెయిల్ అవ్వలేదు అంటూ తన ఆర్గ్యుమెంట్ తాను వాదించాడు. అయితే నబీల్ కరెక్ట్గా పాయింట్ దించడంతో నాగార్జున సార్ చెప్పినప్పుడు కూడా నువ్వు యాక్సెప్ట్ చేసావు కదా, ఇప్పుడు కూడా యాక్సెప్ట్ చెయ్యి, నేను కూడా అదే రీజన్ చెప్తున్నాను, నువ్వు ఫెయిల్ అయ్యావు, అందరూ చూశారు అంటూ చెప్పడంతో నిఖిల్ ఇక చేసేది లేక నీ నామినేషన్ పాయింట్ను నేను యాక్సెప్ట్ చేస్తున్నాను రా, నా చెంపపైన వచ్చి ఆ రెడ్ మార్క్ కొట్టేసే అంటూ నిఖిల్ చెప్పాడు. మొత్తంగా 5వ వారం నామినేషన్స్ నబీల్ వర్సెస్ నిఖిల్ అన్నట్టుగా సాగాయి. ఇద్దరి మధ్య ఫైర్ మామూలుగా లేదు అనిపిస్తుంది. మొత్తంగా నబీల్ నిఖిల్ని నామినేట్ చేసి తన రీజన్గా చెప్పిన పాయింట్ కరెక్ట్ అని మీరు భావిస్తే మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి, లేదా తప్పు అని భావిస్తే ఎందుకు తప్పు అనేది కూడా కామెంట్స్లో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.